వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. మీ కాలేజ్లో మీ గ్యాంగ్తో ఒక బెస్ట్ మెమరీ ఏంటి మీకు? చాలా ఉన్నాయి. ఓకే, ఒకటి ఒకటంటే కాలేజ్కి బంక్స్, కాలేజ్ బంక్ కొట్టేసి తిరగడం. బంక్ కొడుతున్నారు, నాకు ఇంకా కాలేజ్లో ఉంది, ఇంకా 1 year అయిపోయింది. ఎవరైనా బంక్ కొడతారు, కాలేజ్ అన్నాక అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఖచ్చితంగా కాలేజ్ ప్రతి ఒక్క స్టూడెంట్ బంక్ కొట్టే ఉంటారు, మేము కొట్టాం. ఓకే, బంక్స్ కొట్టి బిర్యానీస్కి వెళ్ళడం, తిరగడం, ఇవే. అవే అంతేనా? ఎప్పుడు ఎవరు ఏ లెక్చరర్ కొట్టలేదా, దొరికిపోయి అట్లా? లేదు, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒకవేళ ఇలా కాలేజ్ లెక్చరర్స్ ఎవరైనా ఉంటే నైట్ కానీ లేకపోతే కాలేజ్ కానీ బంక్ కొట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతుంటే చూసి క్రమశిక్షణలో పెట్టాలా? క్రమశిక్షణలో పెట్టండి. గుంటూరు వీధుల్లో బాగా తిరుగుంటారు కదా, ఏంటి మీ ఫేవరెట్ స్పాట్? అక్కడ వస్తుందేమో ఆన్సర్, అక్కడి నుంచి నవ్వుతున్నారు ఆల్రెడీ వాళ్ళు. చెప్పొద్దనా అంటే ఏదో రావట్లేదు అని చెప్తున్నాను. గుంటూరు అంతా ఫేవరెట్ స్పాటే, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంటుంది. గుంటూరు అంతా ఫేవరెట్ స్పాటేనా? ఎలా అండి ఇలా? గుంటూరుని ఒక ప్లేస్ ఇలా బాగుంటుంది ఇలా బాగుంది చెప్పలేము, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా అదే సేమ్ వైబ్ ఉంటుంది. అవునా? నేను కూడా చాలా రోజులు తిరిగాను. మీరు ఫీల్ అవ్వలేదేమో. నిజమా? అంతేగాని ఒక సపరేట్ ప్లేస్ అంటూ ఏం లేదు. ఓకే, గుంటూరులో ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు మీ గురించి, అదే వాళ్ళ గురించి మిమ్మల్ని ఒక డైలాగ్ అడిగాం కదా, పక్కన ఉన్న వాళ్ళని మీ గురించి ఒక డైలాగ్ అడుగుదాం, ఓకేనా? మల్లి గారు, యువర్ ఆర్టిస్ట్ టైం పప్పెట్ అంటారు కదా, అలా ఈజ్ ఏ ఆర్టిస్ట్ టైం పప్పెట్, టైం జస్ట్ పప్పెట్. ఓ, మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడు. యాక్చువల్ డైలాగ్ రైటర్ కాదు కానీ డైలాగ్ డెలివరీ బాగా చేస్తున్నారు. నైస్. మీరు సైలెంట్ అనుకున్నాను నేను. సిచ్యువేషన్ బట్టి సైలెంట్. ఇప్పుడు ఆయన నటిస్తాడు చూడండి. ఓకే, మొదలు పెట్టండి మళ్ళీ. మీరేదేదో అనుకుంటున్నారు. ఎందుకంటే పెట్టారు ఇప్పుడు మీరు చెప్పాలి డైలాగ్. ఏం చెప్పాలి? కిట్టు గారి గురించి ఇందాక మీ గురించి ఎలా అడిగానో అలా ఇప్పుడు మీరు చెప్పాలని. నాకు వాళ్ళు ఏదైనా పని చేస్తాం కదా, పని చేసే ప్రతిసారి నేను వాడికి పని చెప్తా. ఓకే, అందరికి వీడి చెప్తాడు, నేను వాడికి పని చెప్తా, కానీ వాడు నేను చెప్పిన పని చేయడు. ఎప్పుడు చేయడు. నాకు చెప్పాలి, నాకు చెప్తే ఆ పరిణామాలు వేరే ఉంటాయి. డైలాగ్ తెలియదు మనకి. ఇదే డైలాగ్. ఎలాంటి వ్యక్తి కిట్టు? ఎలాంటి వ్యక్తి? మనిషి మంచోడండి. మనిషి మంచోడు, మరి ఇంకేం మంచి కాదు? ఇంకేం మంచిది కాదు? మనిషి మంచోడు అంటే ఇంకేం మంచిది కాదండి? అన్ని మంచి మనుషులు అంటేనే మంచోళ్ళు. అబ్బా, ఎక్కడ విన్నా? రేలంగి మావయ్య. ఎస్, రేలంగి మా. ఓ, మీరు రేలంగి మావయ్య? అలా ఏం కాదు. ఆప్టిమిస్టిక్. మంచి మంచి ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారండి. బుక్స్ బాగా చదువుతాడు మనోడు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మొత్తం చదివేశాడు ఆల్రెడీ. ఆక్స్ఫర్డ్? అదే కదా ఇందాక ఆక్స్ఫర్డ్ అన్నారు మీరు. ఆక్స్ఫర్డ్ కాదు, మీకు అలా వినపడింది. బూత్ లేకుండా మాట్లాడరు అన్నారు మీరు అందరూ. మాట్లాడతాం, సమయం సందర్భాన్ని బట్టి అవి కూడా ఫ్రెండ్స్తో ఉంటే వస్తాయి ఫ్లోలో, కామన్ కదా అది. ఓకే, ఇప్పుడైతే రావట్లేదు. ఇప్పుడు రావు, రమ్మన్నా కాదండి, కొంచెం అన్నం తినచ్చు కదా, వీళ్ళే తింటున్నారా? మీకు ఎవరు అన్నం పెట్టట్లేదు? తింటాను నేను, ఇంతే, చాలా తక్కువ తింటా, ఒక్కోసారి స్కిప్ చేస్తా, తినాలనిపించదు. ఎందుకు? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలా ఏం లేదు, అది చిన్నప్పటి నుంచి అంతే, నేను చాలా తక్కువ తింటా. మామూలుగానే తక్కువ తింటాను నేను. మీ వెయిట్ ఎంత ఉంటుంది? 49. సీరియస్లీ? అంతే. నిజంగా ఎప్పుడైనా ఇట్లా మీరు నన్ను మళ్ళీ తిట్టుకోకండి, గాలి వస్తే ఇట్లా ఎగిరిపోయినట్టు కొంచెం ఏమైనా అట్లా ఎప్పుడైనా అనిపించిందా మీకు? చాలా ఎక్కువ గాలి వచ్చినప్పుడు కొంచెం చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, గాలికి ఎగిరిపోకుండా కడ్డీ పట్టుకున్నా అని చెప్పాను. నిజంగానే అట్లా జరిగిపోతారు కొంచెం? ఒక్కోసారి అంటే చాలా ఎక్కువ వస్తుంది కదా గాలి, వర్షం పడే అలాంటి టైమ్స్. ఓకే, 100K అవడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు గుర్తుందా? 6 months. 6 months పట్టింది. బట్ 500K అవడానికి ఇంకో 3 months పట్టింది. అంటే 9 monthsలో మొత్తం 500K అయిపోయినారు కదా. ఈ 100K వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సిల్వర్ ప్లే బటన్ వచ్చి ఉంటుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది. అది వచ్చిన వెంటనే ఓపెన్ చేయలేదు నేను, అదొక వచ్చిన వెంటనే నా దగ్గర 20 days అలాగే ఉండిపోయింది. ఓకే, అది తిరుపతిలో ఓపెన్ చేయాలని చెప్పని అలాగే ఉంచేసాను. నేను తిరుపతిలో ఓపెన్ చేసాను, చాలా చాలా హై ఉంది.
అయ్యో నిందా. బట్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని ఉంటుంది కదా? ఉంది, ప్రతిరోజు ఉంది. ఇది నా దగ్గరికి వచ్చి 20 days ఉంది, ఎప్పుడు ఓపెన్ చేయాలి. కుదరలేదు మాకు తిరుపతి వెళ్ళడానికి. ఓకే. అందరు ఫ్రెండ్స్ అందరు రావాలి కదా, ఇంకా చాలా మంది రాలేదు కూడా అప్పటికి. ఇంకా సర్లే అని చెప్పని అప్పటికే లేట్ అయిందని ఆకలాకి వెళ్ళిపోయాం. ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంటర్వ్యూలో చూపించాం కాబట్టి మిగతా కిట్టు గారిని, నాగరాజ్ గారిని, సిఆర్ గారిని చూపించలేదని ఎందుకు చూపించలేదని అడుగుతారు. సో ఎందుకు తీసుకురాలేదు వాళ్ళని మీరు? సిఆర్ నాగరాజ్ అంటే ఇంటి దగ్గర ఉన్నాడు, సిఆర్ కోటి వీళ్ళిద్దరే మమ్మల్ని డ్రాప్ చేశారు స్టేషన్లో. ఓ, రమ్మని చెప్పని అడిగాను, కోటిని రమ్మంటే ఆడ ఏ రీజన్ లేకుండా నేను రాలేను అని చెప్పని వెళ్ళిపో అన్నాడు. అయ్యో ఎందుకు? అంటే నాకు ఏమోలే ఈసారి నెక్స్ట్ టైం వెళ్దాము మీరు వెళ్ళండి అని చెప్పి అన్నాడు వాడు. నవీన్ ఏమో నాకు కుదరట్లేదు మీరు వెళ్ళండి అని చెప్పని ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసారు. కోటి వస్తాడు అనుకున్నా నేను, వచ్చాడు కూడా. మళ్ళీ చెప్పాడు నువ్వు రారా వచ్చేసి ఏదో ఒకటి మేనేజ్ చేద్దామంటే బైక్ వేసుకుని మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చాడు. మళ్ళీ బైక్ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు నేను రానని చెప్పని. అయ్యో, మూడ్ స్వింగ్స్ అలా ఉంటాయి. అంటే ఇక్కడ దాకా వచ్చేసి అక్కడ దాకా అమ్మో నేను రాని వెళ్ళిపోతా అని చెప్పేసి. నిజంగానే అట్లా మూడ్ స్వింగ్స్ ఉంటాయా? మూడ్ స్వింగ్స్ ఏం కాదు, ఆడెందుకో రాలేదు మరి. పాపం ఎప్పుడు బక్రాని మీరు ఎందుకు చేస్తారు కోటి గారిని అట్లా? ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ బక్రా అయ్యేది కోటి గారే. కోటి బాగా క్లిక్ అవుతున్నాడు కదా, కోటికి కూడా ఫన్ జనరేట్ బాగా అవుతుంది కోటి మీద ఎక్స్ప్రెషన్స్ కానీ, అందుకే వాడు వర్కౌట్ అవుతుంది ఫన్ కి. ఆయన ఏం చెప్పినా అసలు మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్కువ. నేను నార్మల్గా మన హాలిడేస్ లో వాళ్ళు వెళ్ళిపోయారు హాలిడేస్ లో, నేను నార్మల్ ఇంటి దగ్గర వీడియోస్ అలాంటివి పెట్టాను. ఆ వీడియోస్ కింద కూడా కోటి ఎప్పుడు వస్తాడు, కోటి ఫ్యాన్స్, సిఆర్ ఫ్యాన్స్ అని కామెంట్ చేస్తున్నారు. అవును, మీ దాంట్లో కోటి ఫ్యాన్స్, సిఆర్ ఫ్యాన్స్, మళ్ళీ ఫ్యాన్స్ వీళ్ళందరి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మీకు మీ వాయిస్ కి ఫ్యాన్స్ ఉంటారు కదా ఎక్కువ. మీరు చూడడానికి కంటే వాయిస్ అన్న నీ వాయిస్ బాగుంటుంది అన్న, నీ వాయిస్ బాగుంటుంది అన్న అంటుంటారు. బట్ చూడడానికి కూడా బాగున్నారు. ఇప్పటి నుంచి అది కూడా కామెంట్ పెట్టండి కదా, ఓకేనా? చాలా ఏమంటారు, బీటెక్ అయిపోయేసరికి నేను ఎలా ఉండేదాన్ని అని ఆలోచించుకుంటే భయం వేస్తుంది, అది వేరే విషయం ఇప్పుడు. బట్ ఇంత త్వరగా సక్సెస్ రావడం, యూట్యూబ్లో కొంచెం సెటిల్ అవ్వడం, ఇప్పుడు దాంట్లోంచి కొంచెం మనీ కూడా వస్తున్నట్టున్నాయిగా, పంచుకుంటా ఉన్నారు. ఎంత పంచుకుంటున్నారు మీరు అందరూ? పంచుకోవడం అంటే ఏం లేదు, ప్రెసెంట్ నా దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు, నార్మల్ ఆండ్రాయిడ్ మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. ఇంకా ప్రెసెంట్ అప్పటి నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ వచ్చిన రెవెన్యూని ఫస్ట్ మైక్ తీసుకున్నాను, రీసెంట్గానే మైక్ కూడా తీసుకుంది. ఇంకా నెక్స్ట్ మిగతా హాఫ్ ఏదో చేస్తా అన్నట్టు అది వీడియో అప్లోడ్ చేశాను, ఆర్ఫన్స్కి ఫుడ్ డొనేట్ చేశాను. ఓ నైస్ అండి, మంచి మంచి పనులు చేస్తున్నారు. మొత్తం దానికే పెట్టేసాం. యాక్చువల్గా మైక్ తీసుకుందాం అనుకుంటే మైక్ వచ్చేసి చాలా కాస్ట్ ఉంది, అది సరిపోవట్లేదు. ఇంకా పేమెంట్ అంతా ఆర్ఫన్స్కి ఫుడ్ డొనేట్ చేసాం. మీ కాలేజ్ ఫీజు ఎవరు కట్టేవాళ్ళు? అమ్మ కడుతున్నారు. నైస్ అండి. ఓకే, సో ఇప్పుడు ఆ ఒక మంత్ మనీ తీసుకున్నారు, మిగతా మంత్స్ మనీ కొంచెం పోగు చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ట్రిప్స్కి వెళ్తాం కదా, అలా అయిపోతూ ఉంటాయి. ఓకే, మళ్ళీ కొంచెం మొబైల్ కోసం సేవ్ చేస్తూ ఉన్నా. ఈసారి ఐఫోన్ కొనాలి అందుకోసం. అంతేనా? ఐఫోన్ కొని వీడియోస్ తీయాలని చెప్పేసి. అంటే నెక్స్ట్ ఇంకా బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసే ఆలోచన ఉందా, లేకపోతే లేదు ఈ జాబ్ ఆలోచన లేదా? ఎందుకలా? ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ కదా, ఏదన్నా సెట్ రెండు మేనేజ్ చేయగలిగితే చేయొచ్చు, మేనేజ్ చేయలేకపోతే మాత్రం డైరెక్ట్గా నేను ఇటు సైడే ఉంటాను. ఫిలిమ్స్ వైపు, షార్ట్ ఫిలిమ్స్, నెక్స్ట్ షార్ట్ ఫిలిమ్స్ వైపు అనుకుంటున్నాను. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంటర్ నుంచే నాకు ఆలోచన ఉంది షార్ట్ ఫిలిమ్స్ తీయాలి యూట్యూబ్లో అని చెప్పని. కానీ ఇంటర్లో వర్క్ సెట్ అవ్వాలి, అంటే నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ ఫిలిమ్స్ అయితే ఎవరు లేరు మా కాలేజ్లో. ఇంటర్ అలా అయిపోయింది. బీటెక్ వచ్చిన తర్వాత ఇంకా చదువుకుంటా షార్ట్ ఫిలిమ్స్ తీసేద్దాంలే అని అనుకున్నా. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్, అంటే నాలాగా షార్ట్ ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫిలిమ్స్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అలా ఎవరు నాకు దొరకలేదు, ఒకళ్ళిద్దరు ఉన్నారు రూమ్లో మా క్లాస్లో. సో వాళ్ళని ఏంటంటే ఇంకా అలా కాలేజ్కి వెళ్తా చదువుకుంటా చేయలేకపోతున్నాం. నేనేం షార్ట్ ఫిలిమ్స్ అంటే డైరెక్ట్గా రీచ్ రాదు కదా మనకి, పెట్టిన వెంటనే చాలా టైం పడుతుంది తీయాలంతా. సో ఏం చేశానంటే నేను ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. వ్లాగ్ స్టార్ట్ చేసి మెల్లిగా రీచ్ వస్తుంది కదా, మన ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ షార్ట్ ఫిలిమ్స్ వైపు కన్వర్ట్ చేద్దామని ఆలోచనతో స్టార్ట్ చేశాను. ఓకే, సో ఇంకా జాబ్ అంత పెద్ద ఆలోచన లేదు, ఇటే ఏదైనా సరే యాక్టింగ్, సినిమాలు